శ్రోతలందరికీ నమస్కారం. అతి జాగ్రత్తగా కనకాంబరాలు కోస్తూ ఉంది మాధురి. గుప్పెడు కనకాంబరాలు కోయాలన్నా గంట సేపు అవుతుంది తనకి. ఒక్కొక్క పువ్వుని అతి జాగ్రత్తగా కోస్తూ పొరపాటున కూడా మొగ్గ రాకూడదు, కాడ తునగకూడదు. ఒకవేళ ఏమరుపాటున ఒక్క మొగ్గ చేతికి వచ్చినా విలవిల్లాడిపోతుంది మనసు. అసలు ఏ చెట్టు నుండి పువ్వులు కోయటం నచ్చదు తనకి. ఒక్క కనకాంబరాలైతేనే కొన్ని కోస్తుంది. అది కూడా మాల కట్టాలంటే ఇష్టం. కోసిన గుప్పెడు పువ్వుల్ని చాలా అపురూపంగా అల్లుకోవాలి, అమ్మవారికి అలంకరించాలి. ఒక్కోసారి ఇంట్లో విసుక్కుంటారు, మిగతావన్నీ గబగబా చేస్తావు కదా, ఈ ఒక్కటి మాత్రం ఎందుకు ఇంత సమయం తీసుకుంటావంటూ. మిగతావన్నీ అందరి కోసం, ఈ ఒక్కటి నా కోసం అంటుంది మాధురి. చిన్నప్పుడు ఎప్పుడో సినిమా పత్రిక విజయచంద్రలో సెంటర్ స్ప్రెడ్ అని మధ్య పేజీ మొత్తం ఒకే బొమ్మ ఎవరైనా సినిమా హీరోయిన్లవి వేసేవారు. క్రింద చిన్న అక్షరాలు, వర్ణచిత్రం కేవీఆర్ భక్త అని ఉండేది. ఎంత జీవం ఉట్టిపడేలా ఉండేవో ఆ ఫోటోలు. వాళ్ళు మన ఎదురుగా నిలబడినట్లే ఉండేది. అలా వచ్చిన ఒక బొమ్మ కేఆర్ విజయ ఒక గుడి ముందు పూల సజ్జతో నిలబడి ఉంటుంది. ఆమె తలలో పెట్టుకున్న కనకాంబరాల మాల మాధురిని ఆ చిన్న వయసులోనే ఎంత ఆకర్షించింది. కాస్త దూరంగా కాడల చివర్లో గుబ్బలకి దగ్గరగా కట్టింది. ఎందుకో మనసులో అలా ముద్ర పడిపోయింది. ఎప్పటికైనా అలాగే కనకాంబరాల మాల అల్లటం నేర్చుకోవాలి అని సాధించింది. 13 ఏళ్ళు వచ్చేసరికి ఇక ఆమె కట్టుకున్న పట్టు చీర అంటే ఎంతో పెద్దవాలి. ఈలోపు లంగా ఓని, అది కూడా పట్టు లంగా ఓని వేసుకొని పెద్ద జడ నిండా కనకాంబరాల మాల పెట్టుకొని జడ కుప్పెలు పెట్టుకున్న జడతో పూల సజ్జ తీసుకుని గుడికి వెళ్ళాలి. కోరిక బలంగా నాటుకుపోయింది మాధురి మనసులో. ఏ పండక్కి గుడికి వెళ్ళినా అక్కడికి పట్టులంగా ఓనీల్లో వచ్చే అమ్మాయిల్ని చూసి కళ్ళు తిప్పుకునేది కాదు. బలవంతంగా తీసుకొస్తున్నా వెనక్కి చూస్తూ నడిచేది. ఎంత తొందరగా పెద్దయిపోతామా, పట్టులంగా ఓనితో గుడికి వచ్చేద్దామా అని సాగిపోతుండేవి ఆలోచనలు. అలా తయారయ్యే వయసు, సౌష్ఠవం, మోకాళ్ళని తాకి జడ, ఒకసారి చూస్తే మరోసారి చూడాలనిపించే చక్కదనం అన్నీ ఇచ్చాడు దేవుడు. ఇన్నిచ్చినవాడు ఆ కోరిక తీర్చే ఆర్థిక స్తోమత ఆ కుటుంబానికి ఇవ్వలేదు. రోజులు గడిచే కొద్దీ కోరిక మరింత బలంగా వ్రేళ్ళూనుకుంటుంది. పాత చీరలు ఓనీలుగా మారుతున్నాయి. కోరిక తీరడం గగనం అనిపిస్తుంది. అప్పటికి నోరు తెరిచి అడగను కూడా అడిగేసింది. నీ ఒక్కదానికి అంటే నీ తర్వాత వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు అందరికీ అంటే నా వల్ల కాదంటూ చేతులెత్తేశారు తల్లి తండ్రి. పండుగ వస్తే గుడికి దేవుడిని చూసేందుకంటే పట్టులంగా ఓని వేసుకున్న అమ్మాయిల్ని చూసేందుకు వెళ్ళేది. కళ్ళ అర్పకుండా చూసి నిట్టూర్చి వచ్చేది. పాత ఓనీలకు చెల్లెళ్ళు కూడా వాటకి రావడంతో అమ్మ చీరలే దిక్కయ్యేవి బయటికి వెళ్ళేందుకు. పెద్ద ఆరిందలాగా చీరలెందుకు అప్పుడే, చక్కగా లంగా ఓని వేసుకోకుండా అని ఎవరైనా అంటే వెర్రి నవ్వు నవ్వుకునేది మనసు. పైకి మాత్రం చీరలే ఇష్టం నాకు అనేది. ఎప్పటికైనా కట్టుకోవాల్సిందేగా, ఇప్పటినుంచి ఎందుకు అంటే మౌనంగా వచ్చేసేది. కాలం సాగిపోతుంది కానీ మాధురి కోరిక అక్కడే ఆగిపోయింది. ఆ రోజు ఏదో పేరంటం. అమ్మ వెళ్తుంది. అమ్మ అందగత్తె. పసిమి ఛాయతో మిలమిల మెరిసిపోయేది. ఎర్రటి బొట్టు ఉదయించే సూర్యునిలా ఉండేది. మెడలో పసుపు తాడు, గొంతుకు దగ్గరగా నల్ల పూసలు, చేతికి ఎర్రటి మట్టి గాజులు. 7 వారాల నగల కంటే ఎక్కువగా మెరిసిపోయేది. అమ్మ పెళ్లినాటి ట్రంకు పెట్టె నుంచి పెళ్లి పట్టు చీర తీసి దులిపి కట్టుకుంది. మాధురి కళ్ళు దానిమీద పడ్డాయి. అమ్మ బయలుదేరి వెళ్ళిపోయింది. మాధురి చూపు వెనుకే వెళ్ళింది. స్నేహితురాళ్ళు వచ్చి ఆటకు పిలిచే వరకు. రోజుకి ఒక్కసారి అయినా కళ్ళ ముందు పట్టు పరికిని ఓని కళ్ళ ముందు కదలకుండా ఉండదు. మాధురి మనసులోంచి నిట్టూర్పు రాక మానదు. కొంచెం వయసు పెరిగింది. కాస్త ఇంటి పరిస్థితులు అర్థమవుతున్నాయి. కోరిక కాస్త మసక పడుతుంది. ఓ గుడిలోనో
పేరంటంలోనో పండుగ రోజో ఎక్కడైనా పట్టులంగా ఓని వేసుకున్న అమ్మాయిల్ని చూస్తే మాత్రం గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకునేది. మళ్ళీ మామూలే. ఒకరోజు అమ్మ చీర ఒకటి మంచిది మేకు తగిలి చిరిగింది. ఉసూరుమనిపించింది అమ్మకి. మాధురికి కూడా పాపం అనిపించింది. అంతలో అమ్మ చెప్పింది, గట్టి చీర కొర్రుపోయింది కానీ చాలా కష్టం. ఇంకో 2 ఏళ్ళైనా వాడొచ్చు. ఒక సగం నీకు లంగా కుట్టి మిగతా ముక్క చెల్లికి గౌను కుడతాను అనేసరికి మాధురి కోరిక తీవ్రత ఎంతగా కుదిపివేసిందంటే ఆ చిరిగేది ఏదో పట్టు చీర చిరిగి ఉండొచ్చుగా అని ఒకసారి మనసు మూలిగిన విచక్షణ చెంప మీద కొట్టినట్లు అయ్యింది. రోజులు గడుస్తున్నాయి. ఆడుతూ పాడుతూ వయసు వచ్చేసింది. వయసు వస్తే ఊరుకుంటుందా? రంగురంగుల కలలు తెస్తుంది, కమ్మటి ఊహలు తెస్తుంది. అయినా మాధురికి మాత్రం చిన్నతనంలో పుట్టిన ఆశ అంతకంతకు పెరిగింది. కానీ మనసులోనే నిక్షిప్తం చేసుకుంది. ఎంతైనా పరిణత చెందుతున్న వయసు. దానికి తోడు తన స్నేహితులు వేరే ఎవరైనా జడ కుప్పెలు పెట్టుకుంటే, అబ్బా ఆ జుట్టుకు సవరం పెట్టి మరీ కుప్పెలు పెట్టుకోవాలా? అసలు మన మాధురి జడకి ఎంత అందంగా ఉంటుంది, పెడితే ఇలాంటి జడలకి పెట్టాలి గాని అని దీర్ఘాలు తీసేవారు. మనసు కలుక్కుమనేది. ఆయన ఇంటి పరిస్థితులు ఏనాడు చెప్పేది కాదు. గుంబనం ఎక్కువ. ఏదో కాలానికి పరిస్థితులకి తల వంచి మంచి చదువు చదువుకొని ఉద్యోగం చేసి పరిస్థితులు చక్కదిద్దాలని, తండ్రికి సాయంగా ఉండాలని కలలుగనేది మాధురి. ఇవన్నీ ప్రథమ స్థానంలోకి వచ్చేసరికి మిగిలిన కోరికలు వెనక వరుసలోకి నెట్టబడ్డాయి. పట్టు పరికిని ఓని కోరిక చూసి మాధురిని తక్కువ అంచనా వేయక్కర్లేదు. ఆశ మనిషికి సహజం. కానీ మాధురి ఎంతో ఆత్మవిశ్వాసంతో పద్ధతిగా చక్కని నైతిక విలువలు కలిగి ఉండేది. ఒకే ఒక్క బలహీనత. అది చిన్న కోరిక, కానీ తాహతకు మించింది. అది బాధ. కోరికని తొక్కిపెట్టి చదివే ధ్యేయంగా సాగుతున్న మాధురి జీవితంలో ఒక పెను తుఫాను సంభవించింది. జీవితంలో తిరిగి పొందలేనిది. ఆ రోజు మామూలుగానే కాలేజీకి వెళ్ళింది మాధురి. పూర్తిగా క్లాసు జరగనే లేదు. ఇంటి నుండి ఎవరో వచ్చారంటూ కబురు. మాధురికి అయోమయంగా ఉంది. ఎప్పుడూ ఇంటి నుండి ఎవ్వరూ రాలేదెప్పుడు. ఇప్పుడేంటిలా ఆలోచిస్తూనే వెళ్ళింది ప్యూన్ వెంట ఆఫీస్ రూమ్కి. ప్రిన్సిపల్ జాలిగా చూస్తుంది. ఏదో తేడా కొడుతుంది ఆ చూపు. ప్రిన్సిపల్ చెప్పింది, నువ్వు ఇంటికి వెళ్ళు మాధురి, ఏమైనా అవసరం అంటే మేము ఉన్నాము అంటూ. ఇంకా తేడాగా అనిపించింది. అసలేమైంది? గొంతు పెగుల్చుకొని అడిగింది. ముందు నువ్వు వెళ్ళు అనేసరికి కాలేజీ బయటికి వచ్చిన మాధురికి ఇంటి దగ్గరి అబ్బాయిలు 2 కనిపించారు. నాన్నగారికి కాస్త ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, నిన్ను తీసుకురమ్మన్నారు అనేసరికి గుండెని ఎవరో నొక్కేస్తూ ఉంటే ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకున్న ఫీలింగ్. ఏదో జరిగింది. అదేంటి? అడిగితే చెప్తున్నది నిజం కాదు, కానీ తెలియటం లేదు. అడుగు ముందుకు పడదు, దూలాల్లా అయిపోతుంది. బరువెక్కి కంటి ముందు జరుగుతున్నవేవి మనసు లోపలి దాకా వెళ్ళట్లేదు. యాంత్రికంగా నడుస్తుంది అనేకంటే స్నేహితురాలిద్దరూ లాక్కెళ్తున్నారు. అలా తీసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టారు. నేరుగా ఇంటి ముందు ఆగింది. ఇంటి ముందు తండోపతండాలుగా జనం. మెడ మీద ఎవరో చెల్లుమని చరిచినట్లయింది. లోపల జరిగిందేమిటో అర్థమైపోతుంది, కానీ మనసు ఒప్పుకోవటం లేదు. వెళ్ళి చూసేసరికి ఉదయం వెళ్తున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు చెప్పిన నాన్న విగత జీవుడిగా, తల్లి తమ్ముళ్ళు చెల్లెళ్ళు రోదిస్తూ దుఃఖం గొంతులో ఘనీభవించింది. కళ్ళల్లో నీరు వెనక్కి వెళ్ళిపోయింది. సమయం ఇది కాదని. అందరు బంధువులు వచ్చేసరికి ఒక్కతే నిలబడింది. అన్ని కార్యక్రమాలు అయ్యాయి. మగపిల్లాడివే అయ్యుంటే ఎంత బాగుండేది. ఈ చిన్న పిల్లలతో ఎలా నెట్టుకొస్తుంది అని బంధువులు బాధపడుతుంటే చివుక్కుమంది. అమ్మాయి అయితే ఆదుకోకూడదా? తండ్రి ఉద్యోగాన్ని తల్లికి ఇస్తామన్నారు. మాధురి తాను చేసి కుటుంబాన్ని పోషిస్తానంది. ఒప్పుకోలేదు ఎవ్వరూ. పెళ్లి చేసుకొని ఒకింటికి వెళ్లాల్సిన పిల్లవి అంటూ ఏవేవో చెప్పి విరమింపచేశారు. తల్లికి ఉద్యోగం వచ్చేలా ఏర్పాట్లు జరిగాయి. కాలం గాయాల్ని మాన్పుతుంది అంటారు, కానీ గాయం పైన
పరిస్థితులు పెచ్చులు కడతాయి. జ్ఞాపకాలు రేగినప్పుడల్లా పచ్చిగా నొప్పెడతాయి. కాలం గడుస్తుంది. మాధురి కాలేజీకి వెళ్తుంది. తల్లి ఉద్యోగం చేస్తూ గుట్టుగా కాలం గడుపుతుంది. చదువుకుంటూనే మాధురి తల్లికి సాయం చేస్తుండేది. ఒకరోజు బట్టలు సర్దుతూ పెళ్లి పట్టుచీర తీసి దులిపి మడత పెట్టే అడుగున వేసింది మాధురి వాళ్ళమ్మ. ఎప్పుడో ఆ పట్టుచీర లాగానే మనసు పెట్టెలో అడుగున వేసేసిన కోరిక ఒళ్ళు విరుచుకుంది మాధురిలో. నువ్వు కట్టుకోవచ్చుగా, ఎందుకు అడుగున వేస్తున్నావు అని తల్లిని అడిగింది. ఇక ఆ చీర నేనేం కట్టుకుంటాను, ఆ యోగం లేదు, పెట్టే అడుగున అంటూ ముఖం తిప్పుకుంది. చీర వైపే ఆశగా చూస్తున్న మాధురి మనసులో ఆలోచన. అమ్మ కట్టుకోనంది కాబట్టి ఇది పరికిని కుట్టించుకుంటే పోలా, కొత్తది ఎలాగూ కొనలేము, ఇప్పుడు అసలే కొనలేము. చీరనే చూస్తూ అమ్మని అడిగింది. అమ్మా, నేను పరికిని కుట్టించుకోనా అంటూ. పసి వయసు నుంచి ఆ పిల్ల కోరిక తెలిసిన తల్లిగా కదిలిపోయింది. ఒక చిన్న కోరిక తీర్చలేని స్థితిలో తనని ఉంచినందుకు భగవంతుడిని మనసులోనే తిట్టుకుంది. ఆ చీరని తీసి మాధురి చేతిలో పెట్టి వెంటనే వెళ్ళి కుట్టించుకో. మ్యాచింగ్ ఓనీ జాకెట్టు నేను జీతం రాగానే కొంటాను. ఫెస్టివల్ అడ్వాన్సో అనేసరికి మాధురి మనసు ఉప్పొంగిపోయింది. సరాసరి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఫ్రెండ్కి తెలిసిన టైలర్ షాప్కి వెళ్ళి పట్టు చీర ఇచ్చి పరికిని కుట్టించమని చెప్పేసి చీర ఇచ్చేసి వచ్చేసింది. మనసు గాల్లో తేలిపోతుంది. కల నిజమాయేగా, కోరిక తీరేగా అంటూ గంతులు వేస్తుంది మనసు. టైలర్కి మరీ చెప్పింది త్వరగా ఇచ్చేయమని. అతను మీకెందుకమ్మా, ఎల్లుండి ఈ పాటికి రండి, ఇచ్చేస్తానని నమ్మకంగా చెప్పాడు. రాత్రి నిద్ర పట్టలేదు. పట్టిన ఆకాస్త కలలే. తెల్లారింది. కాలేజీకి వెళ్తూ టైలర్ షాపు వైపు వెళ్ళింది. మూసేసి ఉంది. అయినా రేపు కదా ఇస్తానన్నాడని వెళ్ళిపోయింది. తన ఆతృతకి తానే నవ్వుకుంటూ. రెండో రోజు టైలర్ చెప్పిన రోజు. ఉద్వేగంతో ఊగిపోతూ బయలుదేరింది. షాపు దగ్గర పడే కొద్దీ ఇన్నాళ్ల కోరిక తీరబోతుందన్న ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే షాపు దగ్గరికి నడిచింది. ఎంతో ఉత్సాహంగా వెళ్ళిన మాధురి టైలర్ షాపు చూడగానే అంతా నిరాశకు గురైంది. షాపు కట్టేసి ఉంది. ఎవరిని అడిగినా ఏమో తెలియదన్నారు. ఫ్రెండుని కనుక్కుందామంటే తను ఊరెళ్ళింది. ఉసూరుమంటూ కాళ్ళీడ్చుకుంటూ వచ్చి మంచం మీద బోర్లా పడుకుంది. తల్లి అడిగింది, ఏ మధు, టైలర్ ఇంకా కుట్టలేదా పరికిని అంటూ. లేదమ్మా, ఊరెళ్ళాడని చెప్పారు అంది ముభావంగా. అయినా పరికిని ఎంతసేపట్లో కుడతారు, పట్టుమని అరగంట కూడా పట్టదు. రాగానే కుట్టేస్తాడులే. నువ్వు కాస్త టైలరింగ్ నేర్చుకొని ఉంటే ఎంత బాగుండేది. ఒకరి కోసం ఎదురు చూడకుండా అవసరం తీరేది కాదు అంది మాధురి తల్లి. ఆ సమయంలో ఆ ప్రసక్తి ఎందుకో మాధురికి చిరాకు అనిపించి తల్లిని విసుక్కుంది. నీకు నన్ను అనడానికి భలే ఛాన్స్ దొరికింది కదమ్మా అంటూ చిన్నబుచ్చుకునేసరికి తల్లికి కూడా చివుక్కుమంది. ఇంత చిన్న కోరిక కూడా తీర్చలేని వారికి చక్కటి ఆడపిల్లల్ని ఎందుకిచ్చావు భగవంతుడా అని కుమిలిపోయేది. అంతలో అక్కడికి వచ్చిన చెల్లెలు, అక్క, పట్టుపరికిని కుట్టేశారా? నువ్వు కట్టుకున్నాక నేను ఒకసారి కట్టుకుంటానక్క, ప్లీజ్ అనేసరికి మాధురికి మరింత బాధ అనిపించింది. ముందు కుట్టనివ్వు అని కసిరేసరికి ఆ పిల్ల చిన్నబుచ్చుకొని అవతలికి వెళ్ళిపోయింది. రాత్రి నిద్ర పట్టక ఇంట్లో ఉన్న పాత ఫోటోలు అన్నిటినీ చూద్దామని తీసుకుని ముందేసుకుంది. ఒక్కో ఫోటో చూస్తూ ఒక చిన్న ఫోటో ఒకటి చూసి చప్పున చేతుల్లోకి తీసుకొని మరింత దృష్టి పెట్టి చూసేసరికి అమ్మా నాన్నల పెళ్లి ఫోటో చిన్నది కనిపించింది. తండ్రి ఫోటో చూడగానే మాధురి కళ్ళల్లో చివ్వున నీరు చిమ్మింది. పెళ్లి బట్టల్లో తండ్రి, ప్రక్కనే అమ్మ కుందనపు బొమ్మలా మెరిసిపోతూ అదే పట్టుచీర, గచ్చకాయ రంగుకి ఎర్రటి అంచు, మెడలో దండలు, కళ్యాణం బొట్టుతో ఎంత అందంగా ఉందో. ఫోటో నలుపు తెలుపుదే అయినా మాధురి కళ్ళకి పచ్చ రంగుల్లో కనిపిస్తుంది. అమ్మ కాస్త నవ్విన ఎర్రగా అయిపోయే చెంపలు పెళ్లి కూతురి అలంకరణలో మరింత అందాన్ని ఇచ్చాయి. పెళ్లి చీర గురించి ఎప్పుడో ఒకసారి నానమ్మ లేనప్పుడు చెప్పిన కథ గుర్తొచ్చింది.
ఇంతలో పెళ్లి కూతురికి చీర తీసుకోండి అని నానమ్మ వాళ్ళు చెప్తే, నాన్న సొంత డబ్బు కొంచెం ఎక్కువేసి ఖరీదైనా పర్వాలేదు మంచిదే కొనండి అని చీర కొనడానికి వెళ్తున్న చెల్లెళ్ళకి చెప్పటం ఆ నోట నానమ్మ చెవిన పడి, అమ్మో ఇప్పుడే ఇలా ఉన్నాడంటే పెళ్ళయ్యాక ఎలాగో అని మల్లగుల్లాలు పడిపోయి ఇంకా ఇంటికి రాని కోడలిని నానమ్మ బ్యాచ్ మొత్తం నానా మాటలు మాట్లాడుకోవటం. అది విన్న నాన్న కోపంతో కొన్ని రోజులు నానమ్మతో మాట్లాడకపోవటం. తీరా పెళ్ళయ్యాక అమ్మ ప్రవర్తనతో అత్తగారు అమ్మగా మారిపోవటం ఇవన్నీ గుర్తుకు వచ్చాయి మాధురికి. ఒక్కసారిగా ఎవరో వీపు మీద చెల్లున చరిచినట్లయింది. ఒకరి మధుర స్మృతుల్ని కాలరాసేంతటి కర్కశత్వపు కోరిక తనకి కలిగినందుకు తనపై తనకే చెప్పలేనంత అసహ్యం వేసింది. ఎంత పిచ్చి పని చేశాను అని మనసులోనే చెంపలు వాయించుకుంది. ఆ పరికిని కట్టుకొని రేపు అమ్మ ముందు తిరుగుతుంటే, అసలే నాన్న మరణంతో కృంగిపోయిన అమ్మ తమ కోసం బ్రతుకు గడుపుతుంటే జీవోత్సవంలా ఆమె మనసుని మరింత చిన్నాభిన్నం చేసే అతి భయంకరమైన పొరపాటు చేసేసింది. ఎలా దిద్దుకోవటం? కన్నీరు మున్నీరైపోతుంది. ఎవరికి కనిపించకుండా ఏడుపుని ఆపేసుకోవడానికి విశ్వ ప్రయత్నము చేస్తుంది. తెల్లవారేది ఎప్పుడా అంటూ ఎదురు చూస్తుంది. చేసిన పొరపాటు దిద్దుకునే అవకాశం ఇవ్వు భగవంతుడా అని వేడుకుంటుంది. ఈ విషయంలో అమ్మ మనసు ఏనాడు చివుక్కుమన్నా పైనున్న తండ్రికి కనీసం క్షమాపణ అడగలేని దీనత్వంలోకి దిగజారిపోతుంది మనసు అని పరిపరి విధాల విలపిస్తుంది హృదయం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఉదయం అయ్యింది. షాపు తెరిచే సమయం కోసం క్షణం ఒక యుగంలా ఎదురు చూస్తూ గడిపింది మాధురి. టైలర్ షాప్కి బయలుదేరింది. అడుగులు అతి భారంగా పడుతున్నాయి. ఒక్కో అడుగు దగ్గర పడే కొద్దీ తన గుండె చప్పుడు తనకే వినిపించి దుఃఖం తన్నుకొని వస్తుంది. మెల్లగా వెళ్ళి సందు మొదట్లో నిలబడి చూసింది. షాపు తెరిచి ఉందా లేదా అని. తెరిచే ఉంది. గుండెల్లో దడ రెట్టింపు అయ్యింది. టైలర్ కుట్టి ఉండకూడదు అని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటుంది. మాధురిని చూడగానే టైలర్ ఇబ్బందిగా మొహం పెట్టి, ఏమనుకోకండి అమ్మాయి గారు, మీరు చీర ఇచ్చి వెళ్ళిన రోజే మా మామగారికి సీరియస్ అని కబురొస్తే వెళ్ళానమ్మా. మా ఆవిడ్ని అక్కడ వదిలేసి రాత్రే వచ్చాను. ఈరోజు సాయంత్రానికి ఖచ్చితంగా కుట్టేస్తానమ్మా అనేసరికి అప్పటి వరకు లోపల దాచిపెట్టిన దుఃఖం మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది. ఆనందంగా, ఏం పర్వాలేదు, కుట్టనక్కర్లేదు, ఇచ్చేయండి అనేసరికి తాను సమయానికి కుట్టలేదని కోపం వచ్చిందనుకున్న టైలర్ బ్రతిమ్లాడటం మొదలుపెట్టాడు. 1 గంటలో కుట్టేస్తానమ్మా అంటూ. మాధురి పకపక నవ్వుకుంటూ, వద్దండి, అది చీరలాగా కట్టుకుంటేనే బాగుంటుంది, తొందరలో వేరే పరికినీలు కుట్టించుకుంటానులేండి అనేసరికి టైలర్ చేసేది లేక ఇచ్చేశాడు. ఒక్క పరుగులో ఆ చీర ఉంచిన సంచిని గుండెలకి హత్తుకొని ఇంటికొచ్చేసింది. అందరూ వింతగా చూస్తున్నారు. ఏమీ పట్టించుకోకుండా వచ్చేసింది. ఇంట్లోకి రాగానే తల్లి అడిగింది, పరికిని ఇచ్చాడా అంటూ. నేను వద్దన్నానమ్మా, నాకు నచ్చలేదు చీరతో కుట్టించుకోవటం. అది పాత ఫ్యాషన్ చీర కదా, అయినా ఇప్పుడు చీర చింపి ఎందుకు కుట్టించాలి, చీరగానే కట్టుకోవచ్చు అని తెచ్చేశాను అనేసరికి తల్లి కళ్ళల్లో మెరుపు మాధురి చూపుని తప్పించుకోలేదు. ఆ మెరుపుని పసిగట్టిన మాధురికి కొండంత సంతృప్తి. ఒకరి జ్ఞాపకాన్ని చింపేయలేదని. కోరిక తీరకపోవచ్చు, పోతే పోని, తృప్తి మిగిలింది. మన కోరిక తీర్చుకునేందుకు ఇంకొకరి జ్ఞాపకాన్ని చిదిమెయ్యకూడదు కదూ. అదే కోరిక తీర్చుకోవడానికి మొండిగా కుట్టించుకొని ఉంటే జీవితాంతం తప్పు చేసినట్లు బాధపడుతూనే ఉండేది. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందిగా. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.